శరణార్థుల పేరుతో వచ్చి బ్రతకడం కోసం వచ్చి బ్రతుకునిచ్చినటువంటి దేశాన్ని నాశనం చేసే దరిద్రులతో సమస్య అయిపోతుంది బ్రిటన్కి. మన దేశంలో ఎట్లయితే మన దేశంలో బ్రతకడానికి వచ్చినటువంటి బంగ్లాదేశీలు, మన దేశంలో బ్రతకడానికి వచ్చినటువంటి బర్మా వాళ్ళు, మన దేశంలో బ్రతకడానికి వచ్చినటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ అరాచకాలు చేస్తూ మన దేశాన్నే మతరాజ్యంగా మార్చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి దరిద్రుల తరహాలోనే బ్రిటన్ కూడా పరిస్థితి ఫేస్ చేస్తుంది. ఏదైతే అక్కడ చిన్నపిల్లల మరణం తర్వాత బ్రిటన్ అల్లకల్లోలంగా ఉంది. ప్రజలు ఆగ్రహవేశాలతో రగిలిపోతున్నారు. పోలీస్ స్టేషన్ల మీదకే దాడులకు వెళ్ళినటువంటి సంఘటనలు చోటు చేసుకుని రాళ్ల దాడులు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. క్రమంగా బ్రిటన్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. చివరికి నిరసనలు హోటళ్ల దగ్గర నుంచి వ్యాపార సంస్థల దాకా ఆరంభించినటువంటి పరిస్థితి. బట్ అట్లా నిరసనలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలని కొత్త లేబర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజలు దానికి సివిల్ డిజోబీడియన్స్ చేస్తున్నారు. అంటే సహాయ నిరాకరణ లేకపోతే వ్యతిరేక ఉద్యమం ఆరంభించారు.